న్యూస్ ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం ముగిసింది. సాయంత్రం 7 గంటలకు ఢిల్లీ బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి పరిశీలకులుగా రవిశంకర్ ప్రసాద్, ఓం ప్రకాష్ ధన్కర్ ను హైకమాండ్ నియమించింది. 48 మంది బీజేపీ ఎమ్మెల్యేలు, 7 ఎంపీలతో భేటీ కానున్న రవిశంకర్, ఓం ప్రకాష్ వారి అభిప్రాయాలు తీసుకుని హైకమాండ్ కు నివేదిక అందించనున్నారు. పార్టీ హైకమాండ్ కు శాసనసభాపక్ష నేత పేరును సిఫారసు చేయనున్నారు. అనంతరం ఢిల్లీ సీఎం పేరును బీజేపీ హైకమాండ్ ఖరారు చేయనుంది. మరోవైపు కొత్త సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎన్డీఏ నేతలను ఆహ్వానించాలని నిర్ణయించారు. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి ఎవరనేది ఈ రోజు రాత్రి 8 గంటల కల్లా కూడా స్పష్టత రాబోతోంది. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి ఎంపికకు సంబంధించిన పరిశీలకులుగా రవిశంకర్ ప్రసాద్ అలాగే ఓం ప్రకాష్ ధన్కర్ ను నియమించడం జరిగింది. బీజేపీ అధిష్టానం ఈ రోజు సాయంత్రం 7 గంటలకి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరగబోతోంది. ఈ సమావేశానికి కొత్తగా ఎన్నికైన 48 మంది ఎమ్మెల్యేలు, అలాగే 7 బీజేపీ ఎంపీలు, అలాగే రవిశంకర్ ప్రసాద్, అలాగే ఓం ప్రకాష్ ధన్కర్ కూడా ఈ సమావేశానికి హాజరవుతారు. అనంతరం ఎమ్మెల్యేల అభిప్రాయాల్ని శాసనసభాపక్ష నేతగా ఎవరిని ఎంపిక చేశారు అన్న అంశానికి సంబంధించిన సమాచారాన్ని బీజేపీ అధిష్టానానికి వెల్లడించిన తర్వాత ఒక అధికారిక ప్రకటన ఈ రోజు రాత్రి 7:30-8 గంటల మధ్యలో ఇటు బీజేపీ నాయకత్వం చేయబోతోంది. ఇప్పటికే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు ఢిల్లీ రామ్లీలా మైదాన్లో ముమ్మరంగా సాగుతున్నాయి. రేపు మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఇటు ఢిల్లీ ముఖ్యమంత్రిగా బీజేపీ నుంచి ఎన్నికైన అభ్యర్థి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అలాగే మంత్రిమండలిలో ఎవరుండాలి, అలాగే ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన అంశాలపైన కూడా బీజేపీ పార్లమెంటరీ బోర్డు, బీజేపీ యొక్క అత్యున్నత నిర్ణాయక మండలి బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఈ సమావేశంలో సుదీర్ఘంగా ప్రభుత్వ ఏర్పాటు, అలాగే ముందున్న లక్ష్యాలు, వీటన్నిటికి సంబంధించిన అంశాలపైన, అలాగే సమర్థవంతమైన నాయకత్వానికి సంబంధించిన అంశంపైన చర్చించడం జరిగింది. సో ఈ రోజు రాత్రి 8 గంటల కల్లా కూడా నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరుంటారు, అలాగే ఉప ముఖ్యమంత్రిగా ఎవరుంటారు, అలాగే మంత్రిమండలిలో ఎవరుంటారు అన్న అంశానికి సంబంధించి ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. అయితే ఢిల్లీ సమస్యలపైన అవగాహన ఉన్నవారు, పరిపాలన అనుభవం ఉన్నవాళ్లు, అలాగే ఇటు సమర్థవంతంగా ఆమ్ ఆద్మీ పార్టీని ట్యాకిల్ చేయగల వ్యక్తులకి ఇటు ముఖ్యమంత్రి అలాగే మంత్రిమండలిలో స్థానం లభించే అవకాశం కల్పించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటివరకు పర్వేష్ వర్మ, అలాగే రేఖా గుప్తా సహా ఇషు ఆశీస్ ముఖ్యంగా ఈ విధంగా అనేక మంది పేర్లు అయితే వినిపిస్తున్నాయి. కానీ అధిష్టానం ఎవరిని ఎంపిక చేస్తుంది, అలాగే బీజేపీ ఎమ్మెల్యేలంతా ఎవరిని తమ నాయకుడిగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నారనేది నైట్ 8 గంటల కల్లా కూడా స్పష్టత రాబోతోంది. ఓకే, రైట్ గోపి. మనం చూస్తున్నాము బీజేపీకి సంబంధించినటువంటి సమావేశం జరుగుతోంది. పార్టీ నేతల అభిప్రాయాలను హైకమాండ్ కు ఈ రోజు సమావేశంలో పాల్గొనేటువంటి నేతలు హైకమాండ్ కి పంపించే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా బీజేపీ నుంచి ఎవరు ఢిల్లీ సీఎం అవుతారు అనే దానికి సంబంధించిన ఉత్కంఠ అయితే ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. అయితే ఢిల్లీ సీఎం, మాజీ సీఎంగా ఉన్నటువంటి కేజ్రీవాల్ ని ఓడించినటువంటి కేజ్రీవాల్ పైన గెలిచినటువంటి పర్వేష్ వర్మ పేరు ఒకవైపు వినిపిస్తూ ఉండగా, ఢిల్లీకి ఇప్పటి వరకు కూడా స్త్రీలే ముఖ్యమంత్రులుగా ఉన్నారు. ఆ కోటాలో కూడా రేఖా గుప్తా పేరును కూడా పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. బట్ ఈ రోజు ఈవినింగ్ వరకు అయితే ఒక క్లారిటీ వచ్చే అవకాశాలే ఉన్నాయి.